హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై మినీ వరల్డ్. అస్సలు లేట్ చేయకుండా ఇవాళ మా ఊరిలో అంటే మా పల్లెటూరులో మా నాన్నమ్మ చేతితో చేసిన అరిసెలు చలిమిడి ఎలా చేయాలో అన్నీ క్లియర్గా సీక్రెట్ టిప్స్తో పాటు చెప్తుంది. మీకు అవేంటో తెలుసుకోవాలని ఉంది కదా, అయితే మరి ఇంకెందుకు లేట్, వీడియో చివరి వరకు చూసేయండి. ఈలోపు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అలోవేరా నా తలపైన పెట్టింది, ఎందుకు పెట్టిందో ఎలా పెట్టిందో తెలుసుకోవాలి, చివరి వరకు చూడండి. హలో హాయ్ నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై మినీ వరల్డ్. నాకు అన్నమే రాదు. మా అమ్మాయి ఛానల్ ని అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అమ్మాయి ఛానల్ అందరూ లైక్ చేయండి, మా అమ్మాయి ఛానల్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా మా అమ్మ ఫ్రీ ప్రమోషన్, మీకు నచ్చిందా? అయితే మరి ఇంకెందుకు లేట్, లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసేయండి. హాయ్ హాయ్. సురేష్ రాలే, ఎందుకు రాలేదు? నువ్వు తేలేదు, అక్కడ పొదిలేవు. ఒకడికే వదలలేదు ఆ అమ్మ తల్లి. చూసారా మా నాన్నమ్మ నన్ను చూసి హాయ్ చెప్పిందో లేదో, ఎలా ఉన్నావా అని కూడా అడగకుండా మా వారి గురించి అడుగుతుంది. మా వాళ్ళందరూ అంతే, మా వాళ్ళందరికీ మా వారి అంటే చాలా ఇష్టం. సరే ఇంకా అరిసెల ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 3 కేజీల రైస్ని తీసుకొని బాగా చెరిగి అందులో దుమ్ము ధూళి ఏమీ లేకుండా. ఇవి మా పాపకి ఆషాఢంకి అరిసెలు చేయడానికి 3 కేజీలు రైస్ వేసాము. ఇవి నానబెట్టాను. 2 గంటల సేపు నానాలి. ఇవి మంచిగా నానాలి. నానినాక ఇవి ఆడేంచలే, అప్పుడు క్లియర్గా చూద్దురా. ఇది నా సంస్థానం, అందుకని మనకి ఇక్కడ అంతా విఐపి ట్రీట్మెంటే. చాలా రోజుల తర్వాత మేమందరం ఇంటికి రావడం, మా నాన్నమ్మ వాటర్ తాగుతారా, అన్నం తింటారా, ఏం తింటారు, ఏమైనా చేయమంటారా అని అడుగుతుంది. నాన్నమ్మలంటే అంతే కదా, వాళ్ళ కింద వాళ్ళు చేసుకోలేకపోయినా మనం వెళ్ళామంటే మాత్రం ఏదో ఒకటి చేయడానికి రెడీ అయిపోతారు. ఇప్పుడే ఇంటికి వచ్చాం, మా అమ్మ తను తినొచ్చు కదా, తను తినకుండా తీసుకొని వచ్చి మాకు ఇస్తుంది. మదర్స్ అందరూ అంతే. ఇంకా అసలు ఇంత స్వార్థం లేకుండా ఎలా ఉంటారో నాకు ఎప్పుడు డౌట్. ఏమో ఫ్యూచర్లో మనకు కూడా పిల్లలు వస్తే మనకు అర్థమవుతుందేమో. నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి తింటూ తాగుతూనే ఉన్నాను, కానీ ఇప్పుడు ఏం అడుగుతుందో ఒకసారి మీ చెవులతో వినండి. ఇంకేటం తింటావమ్మా? అందరి అమ్మాయిలు ఇలాంటిది ఫేస్ చేసే ఉంటారు. మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మా అమ్మాయి ఎంత ఫన్నీ అంటే, వరలక్ష్మి రథంకి తమలపాకులు సెట్. నా అంతటి నేను పెరట్ అంతా ఎంత గ్రీనరీ అంత బాగుందని వీడియోస్ తీసుకుంటూ ఉంటే వరలక్ష్మి వ్రతంకి తమలపాకులు సెట్. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క డైలాగ్ వేసింది, కానీ కొన్ని క్లియర్గా రికార్డ్ అవ్వలేదు. నాయిస్ ఎక్కువ ఉంది, అందుకని మీకు వినిపించలేకపోతున్నా. ఫన్నే కాదు, సాడ్ కూడా ఉంది, చూస్తారా? మా అబ్బాయి ఏసీ కొన్నాడు, నాకు సంతోషంగా ఉండేదమ్మా. ఏసీ అండ్ బాగా అనిపిస్తుంది. ఇంకా ఊరు వచ్చాక ఆటోమేటిక్గా పలకరింపులు అంటే కామన్గా ఉంటాయి. అందరూ ఆప్యాయతగా అడుగుతూనే ఉంటారు. ఎన్ని రోజులు అయిందమ్మా సిటీలో కన్నా, ఊరు వస్తే ఆనందంగా ఉంది. మా అమ్మకి ఊరు వస్తే ఆనందంగా ఉందంట, మాకు కూడా సేమ్ ఫీలింగ్. మేము ఇంటికి వచ్చామని మా నాన్నమ్మ హడావిడి అంతా ఎంత కాదు. నా ఆనందకి నేను వండుకుంటాను. నలుగురు మనవాళ్ళు వచ్చినారని. అదే ఎందుకు వండరు మన అంతాన్ని అలా కూర్చోవచ్చు కదా. వాళ్ళ కూకుందాం తర్వాత, మీరు నుంచి నాకు సంతోషం. కూర్చోమంటే కూర్చో. ఆకలి అనగానే గ్యాస్ లేకుండా కర్రలో వంట చేస్తుంది. మాకు మా నాన్నమ్మ అంటే చాలా ఇష్టం. మా నాన్నమ్మలాగే మా ఫ్యామిలీలో మా చిన్నమ్మ ఉంది. మా చిన్నమ్మ అంటే కూడా మాకు చాలా ఇష్టం. సేమ్ ఇద్దరు మాటలు, బిహేవియర్స్ మా పట్ల ఒకటేలా ఉంటాయి. మేము రాగానే కంగారుగా హడావిడిగా అటు ఇటు తిరిగి అన్ని పనులు చేసి హాయిగా కూర్చొని మాతో ఏం సంగతి, ఊర్లో ఎలా ఉంది, మీకు బాగానే ఉంటుందా అన్నీ అడుగుతుంది కూర్చొని. మేమందరం బాగానే ఉన్నాం, ఏం భయం లేదు అన్న మాట వినడానికి ఇదంతా కూర్చొని మెల్లగా అడుగుతుంది. కొంతసేపు కామ్గా కూర్చొని ఇంకా మా అమ్మ మా నాన్నమ్మ ఇద్దరు కలిసి అరిసెలు చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. 2 కేజీన్నర బెల్లంకి సరిపోయిన వాటర్ వేసుకోవాలి. చూడ ఎన్ని వేయాలి. ఈ అరిసెలకి కొల ఎలా తీసుకున్నారంటే 3 కేజీల బియ్యం బాగా కడిగి చెరిగి నానబెట్టుకున్నారు. అట్లీస్ట్ 3 గంటలన్నా నానబెట్టుకున్నారు. 3 కేజీల బియ్యానికి 2.5 కేజీల బెల్లం తీసుకొని దానికి సరిపడా వాటర్ వేసుకున్నాం. ఇక్కడ మేము కర్రల పొయ్యి మీద వంట చేస్తున్నాం. కర్రల పొయ్యి అంటే చాలా కష్టం. మీరు చూస్తున్నారు కదా, అది మంట ముడుతుంది, ఆగిపోతుంది. మంట కోసం ఊదుతుంటే కళ్ళు మండి, కళ్ళల్లో వాటర్ వచ్చి ముక్కు కూడా మండిపోయి దగ్గు వచ్చేస్తుంది. అసలు ఈ వంటలు ఎలా చేస్తారో ఏంటో వాళ్ళు. ఈ వంట చూస్తుంటే నాకు మా ఇంటి బంగారం సినిమాలో డైలాగ్ గుర్తొచ్చింది. వంట అంటే తరతరాలుగా వచ్చే జ్ఞానం, మంట ముందు కూర్చొని చేసే దీక్ష, అవన్నీ నిజమేనేమో. మేము ఇంటికి రాగానే అలోవేరా పొయ్యిలో వేసి కొద్దిగా కాల్చేసి దాన్ని ఇలా మధ్యలో చీల్చేసి నా తల మీద వేసేసింది, ఎందుకంటే వేడిపోతుందంట.
ఇది నిజంగానే వర్క్ అవుతుంది. నాకైతే జర్నీ వల్ల కొంచెం హెడ్ఏక్గా అనిపించింది. ఇది వేసుకున్న తర్వాత కొంచెం రిలీఫ్ ఉంది. మీకు ఎవరికైనా కానీ తలనొప్పిగా కానీ తల వేడిగా అనిపిస్తున్నా కానీ ఇలా ట్రై చేయండి, నిజంగానే రిజల్ట్ ఉంటుంది. మా నాన్నమ్మకి అరిసెలు చాలా బాగా వస్తాయి. అరిసెలే కాదు, మా నాన్నమ్మ ఏం చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, వాటర్లో పాకాన్ని వేసుకొని పాకం టెస్ట్ చేసుకోవాలి. కొద్దిగా గట్టి పడితే సరిపోతుంది. తర్వాత పిండిని ఇలా వేసుకొని కదుపుతూ ఉండాలి. ఇది మన టర్న్, చేసేది ఏమీ లేదు, అంత బిల్డప్పే. అవును, అసలు నేను చెప్పనే లేదు కదా ఈ పిండి ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటున్నారా? ఇందాకడ మనం 4 గంటలు కానీ 3 గంటలు కానీ నానబెట్టుకోవాలని చెప్పాం కదా బియ్యాన్ని. ఆ బియ్యాన్ని ఆ తడిగానే ఆరబెట్టేసి ఆడించుకొని వచ్చిన పిండి అది. మా నాన్నమ్మ ఈ అరిసెల బేస్ కన్సిస్టెన్సీ చూసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ పోయమని చెప్పింది. ఇదంతా ఊరికే బిల్డప్ బాబాయ్ యాక్టింగ్ అంతా చేస్తున్నా కదా. మన వీడియో అంటే అసలు నేను కనిపించకపోతే అది నా వీడియో అలా వద్దు చెప్పండి, మా నాన్నమ్మదో మా అమ్మదో అవుతుంది. అందుకే నేను కొంచెం మధ్యలో చిన్న చిన్న పనులు చేసి హెల్ప్ చేసేస్తా. ఇప్పుడైతే ప్రజెంట్ నా దృష్టిలో ఇవన్నీ చిన్న పనులే, వాళ్ళ దృష్టిలో ఇవి చాలా పెద్ద పనులు. ఇంకా ఉంటాను కదా ఈ వీక్ అంతా, రాను మనం చేసే పనులు చూసి వాళ్ళు షేక్ అయిపోతారేమో. నేను ఈ 1.5 ఇయర్లో ఎన్ని నేర్చుకున్నానో మొత్తం అన్నీ చూపించడానికి అయితే అవ్వదు. అందులో కొన్నైనా ఖచ్చితంగా చూపించాల్సిందే. వాళ్ళ దృష్టిలో మనం ఇంకా చిన్నపిల్లలమే, ఎందుకు కష్టపడాలి అన్నట్టు వాళ్ళు అనుకుంటారు. అయినా మనం ఊరుకోకుండా ఏదో ఒకటి నేర్చుకోవాలని నేను ఇక్కడ అరిసెలు వేయడం నేర్చుకుంటున్నా. ఫస్ట్ అరిసె ఎలా వచ్చిందో మీరే చూసి కమెంట్లో ఖచ్చితంగా చెప్పండి ప్లీజ్. ఇది చాలా వేడిగా ఉంది, నా చేతులు అయితే చాలా మంట పుట్టాయి. మా నాన్నమ్మకి అసలు వేడే తగలట్లేదా, అంత వేడిగా అలా తీసేసి ఆయిల్కి దగ్గరగా చేపెట్టి వేసేస్తుంది. నేను ఎలా అరిసి ఆయిల్లో వేయగానే అమ్మో తల్లో ఇక నీతో నాకు అయ్యే పని కాదు, అది ఇచ్చేసి అని తీసుకొని ఎంత చక్కగా వేస్తుందో. ఎంతైనా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్కి ఆ మాత్రం టాలెంట్ ఉంటుంది కదా. మనం కూడా ఇలాగ అవ్వాలంటే ఇలాంటి వంటలు ఎన్నెన్నో చేయాలి. నేను అసలు గివప్ ఇచ్చే బ్యాచ్లోనే ఉండను. ఇలాంటి వంటలు చేయడం నేను ఇప్పుడు వరకు ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే నేను హాస్టల్స్లో ఉండడం వలన ఇప్పుడు నేను చూస్తున్నది కూడా వాళ్ళు చేయనీలే ఎండ మంట అని ఎప్పుడు నేను దూరంగా ఉండను. ఏదో ఒకటి నేర్చుకుందాం అని కొంచెం అన్నింటిలోనూ కొంచెం యాక్టివ్గానే ఉంటాను. ఇలాగే ఉంటే నా ఫ్యూచరే కదా బాగుండేది, వాళ్ళతో వీళ్ళతో మాటలు అనిపించుకోకూడదని ఇప్పటి నుంచే నా ఆలోచన. సర్లే, ఇప్పటికైనా లేట్ ఏమీ అవ్వలేదు, నేర్చుకొని చూపిద్దాం, లెట్స్ కమాన్. గుర్తుంటుంది అక్క, అన్నీ గుర్తుంటుంది, కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువైంది అని అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. నేను మా నాన్నమ్మ మా అమ్మ మాట్లాడుకుంటుంటే విన్నా, అన్ని శుభకార్యాల్లోనూ అరిసెలు చలిమిడి కంపల్సరీ ఉండాలంట. ఎప్పటికీ మర్చిపోకుండా ఎంత చిన్న అకేషన్ అయినా ఎంత పెద్ద అకేషన్ అయినా అవి మాత్రం ఇవ్వు అని మా నాన్నమ్మ మా అమ్మకి చెప్తుంది. ఎంత క్యూట్ బాగుంది కదా వాళ్ళిద్దరిది. ఒకరినొకరు ఏమన్నా అనుకున్నా కానీ అత్త స్థానం అత్త తీసుకొని ఆ సజెషన్స్ ఎంత బాగున్నాయి కదా. మా నాన్నమ్మ అంతే, చాలా మంచిది. సక్సెస్ఫుల్గా అరిసెలు చేసేసింది. ఇంకా చలిమిడి అయితే చాలా ఈజీగా చేసేసింది. ఇది పంచదార పాకం కన్సిస్టెన్సీ చూసుకున్న తర్వాత కొన్ని కొబ్బరి మొక్కలు వేసి కొంచెంసేపు ఉడికిన తర్వాత పిండి వేసి కలుపుకొని వేయించుకొని జీడిపప్పు వేసి కన్సిస్టెన్సీ చూసుకొని ఇంకా దించేసింది. అంతే సింపుల్. నాకు ఇది వరకు అంత అర్థమయ్యేది కాదు. మా నాన్నమ్మని చూస్తే మా అమ్మ ఎంత లక్కీయో కదా, ఎంత మంచి అత్త దొరికింది అని ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది. మా నాన్నమ్మ లవ్ నా మీదే కాదు మా ఇంట్లో అందరి మీద ఇలాగే ఉంటుంది. మా ఫ్యామిలీలో నాకు అందరికంటే చాలా క్యూట్ స్వీట్ అందమైన బాండింగ్ ఓన్లీ మా నాన్నమ్మతోనే. నేను నా 6th 7th క్లాస్ వరకు మా నాన్నమ్మ తాతయ్యలతోనే ఉన్నా. వాళ్ళని నేను నా చిన్నప్పటి నుంచి, అంటే నాకు ఊహ తెలియనప్పటి నుంచి చూస్తున్నా. ఇప్పటి వరకు వాళ్ళలో ఎలాంటి మార్పు లేదు. కానీ మా తాతయ్య అయితే ప్రజెంట్ లేరు. ఇదేనండి ఇవాల్టి వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.